అందరికీ నమస్కారం. ఈరోజు బంగారానికి సంబంధించి మేజర్ అప్డేటు మన క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో పెట్టు. ఓకే, క్యాటలిస్ట్ డివోషన్ ఛానల్లో ఫీలింగ్ వెరీ హ్యాపీ టు గివ్ దిస్ వీడియో. శ్రీ గోకర్ణ పర్తగాలి జీవోత్సవ మఠం అని చెప్పేసి గోవాలో ఉంది. 550 సంవత్సరాలు అయింది ఆ మఠం పెట్టి. అక్కడ మన ప్రధాని మోదీ గారి చేతుల మీదుగా 77 అడుగుల శ్రీరాముని యొక్క కాంస విగ్రహం ఆవిష్కరించారు నిన్న. 77 అడుగులు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమంటారు మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అది కానీ, మన కెంపగౌడ అని చెప్పేసి బెంగళూరు అక్కడ కానీ, రామ్ సుతారే ఎవరైనా పద్మభూషణ్ అవార్డు గ్రహీత శిల్పి, ఆయన చేతుల మీద కానీ ఈ శ్రీరాముని యొక్క విగ్రహం కూడా రూపుదాల్చుకుంది, కాంస విగ్రహం. ఎందుకు చెప్తానంటే రామరాజ్యం మరలా చెప్తున్నా. రామరాజ్యం అంటే ప్రజలందరినీ సంతోషంగా సుభిక్షంగా ఉంచడం. మరలా నిన్న మొన్న కూడా చెప్పినట్టున్నా, గతంలో ఉన్నది సనాతన ధర్మం అంతే, మతాలు ఇటువంటి ఏమి లే. ఈరోజు మతాల పేరిట ఆలీలు ఉన్నారు. సో ఈ భారతదేశంలో బ్రతుకుతున్న వాళ్ళు రకరకాల పేర్లతో మతాలతో కులాలతో బతుకుతున్నారు. బట్ మీరంతా భారతీయులు, రామరాజ్యంలో పౌరులు. ఆ రామరాజ్య ప్రతినిధిగా ఆనాడు భరతుడు పాలిస్తే ఈనాడు మోడీ పాలిస్తున్నాడు అంతే. సో మొన్న అయోధ్య రామ మందిరం గతంలో ప్రాణ ప్రతిష్ఠ, ఈ మొన్న వచ్చేసేమో ధ్వజారోహణం, ఈరోజు వచ్చేసి గోవాలో వచ్చేసి రాముని యొక్క విగ్రహ ఆవిష్కరణ. మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం మీరు చూడండి, ఎక్కడికక్కడ డెవలప్మెంట్, ఎక్కడెక్కడ రామరాజ్య స్థాపన. ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంచాలి, సంతోషంగా ఉంచాలి. ఇదే ఈరోజు భారతదేశం జరుగుతుంది. ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. మరలా చెప్తున్నా, గతంలో కూడా చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ ప్రపంచమంతా కూడా ఉన్నది సనాతన ధర్మమే. సనాతన ధర్మం అంటే మతం కాదురా నాయన. ఏదైతే శాశ్వతమైనది ఉందో అదే సనాతనం. ధర్మం అంటే ఏంటి? తప్పు చేసిన వాడిని శిక్షించడం, మోసం చేసిన వాడిని శిక్షించడం, ఇతరులకు అపాయం చేస్తున్న వాడిని ఖండించడం. ఇదే నా సనాతన ధర్మం. ఎవరైతే విదేశాల నుంచి వస్తూ సింధు నదిని దాటి వచ్చిన వాళ్ళు, సింధు నది అవతల ఉంది కాబట్టి హిందూ రాజ్యం అలా అన్నారు. హిందూ కుష్ పర్వతాలు, హిందూ మహాసముద్ర మధ్యలో ఉన్న ప్రాంతం హిందూ అన్నారు, హిందూ దేశం అన్నారు. బట్ నాది సనాతన ధర్మం ఉన్నటువంటి, నడయాడినటువంటి, ఇప్పటికీ ఎప్పటికీ నిలిచి ఉన్నటువంటి గొప్పదైనటువంటి భారతదేశం నా దేశం.